మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బనగానపల్లె సమీపాన కొలువై ఉన్నటువంటి నందవరం చౌడేశ్వరి మాతను దర్శించడానికి విచ్చేసాం. అమ్మవారు ఇక్కడ కొలువు తీరినటువంటి నేపథ్యం ఏమిటి అనే విశేషాలను తెలుసుకుందాం రండి. చౌడేశ్వరి మాతకు ఆలయం ఎదురుగా పోతురాజు వారు దర్శనమిస్తారండి. ఇక్కడ అమ్మవారి ఆయుధాన్ని ముందుగా దర్శించుకొని అనంతరం అమ్మవారి పాదాలను దర్శించుకొని మనం లోపలికి వెళదాం. మరి దీని వెనుక భాగం నుండి ఒక గుహ మార్గం ఉందండి, అంటే భూగర్భ మార్గం. అమ్మవారు వారణాసి నుండి ఇక్కడకు భూగర్భ మార్గం ద్వారా విచ్చేశారు అని. ఇక్కడ ఉన్నటువంటి గుహ మార్గంన అమ్మవారు నందవరం చేరుకోవడం జరిగింది. పిల్లలు లేని వారికి బిడ్డలు కలుగుతారు, అమ్మవారు ప్రసాదిస్తుంది అని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఈ చెట్టుకి ముడుపుగా కట్టి దాన్ని ఉయ్యాలలాగా ఊపితే అమ్మవారిని ప్రార్థిస్తే ఖచ్చితంగా సంతానం జరగడం అనేటటువంటి ఇది ఇక్కడ ఎంతో నమ్మకము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనగానపల్లె సమీపాన కొలువై ఉన్నటువంటి నందవరం చౌడేశ్వరి మాతను దర్శించడానికి విచ్చేసాం. మరి నందవరంలో అమ్మవారి యొక్క ఆలయ విశిష్టత ఏంటి, అమ్మవారు ఇక్కడ కొలువు తీరినటువంటి నేపథ్యం ఏమిటి అన్న విశేషాలతో మీ ముందుకు వచ్చింది సుమన్ టీవీ. రండి మరి ఆ విశేషాలను చూస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ ఆలయాన్ని అలా సందర్శిద్దాం. దైవ శక్తికి సాక్షిభూతంగా, భక్తునికి మోక్షమిచ్చే దివ్యధామంలా, భక్తుల కోర్కెలు తీర్చే కామధేనువుల, కల్పతరువుల, రాజువారికి సాక్ష్యమివ్వడానికి కాశీ అంటే వారణాసి నుండి భూగర్భం ద్వారా విచేసి నందవరంలో ఇక్కడ కొలువుదీరి నందవరం గ్రామస్తులకు ఆడబిడ్డగా, పెద్దక్కగా, పెద్దమ్మగా పలు రూపాల్లో భక్తులను అనుగ్రహించే చౌడేశ్వరి మాతకు ఆలయం ఎదురుగా పోతురాజు వారు దర్శనమిస్తారండి. పోతురాజు వారు సాక్షిభూతమట. అమ్మవారి ఆలయానికి ఏ భక్తులు ఏ సంకల్పంతో ఏ కోరికలతో విచ్చేస్తున్నారు అని అమ్మవారికి వివరించే పోతురాజుల వారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. మరి పోతురాజుల వారి చేతిలో ఖడ్గం ఉంది, చూసారా? ఆ ఖడ్గం మనలోని భయాన్ని ఖండించే ఆయుధం. మరి ఆ ఖడ్గంతో దర్శనమిస్తున్నారు పోతురాజు. మరి పోతురాజును ముందుగా దర్శించుకొని అనంతరం అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిద్దాం. మహారాజ్ని శ్రీమత్ సింహ శనీశ్వరి అంటూ మనం అందరం కూడా అమ్మవారిని కొలుస్తాం. లలితా సహస్రనామంలో మొదటి లైన్ గా మనం భావిస్తూ అమ్మవారిని శక్తి స్వరూపంగా భావించి ఆ లలితాదేవిని కొలుస్తాం. మరి ఆ లలితాదేవి యొక్క మరో దివ్య రూపమే చౌడేశ్వరి మాత. అసలు చౌడేశ్వరి మాత ఎవరు అన్న విషయానికి వస్తే ఆ నేపథ్యం ఏమిటంటే, పురాణ ఇతిహాస ప్రకారము అమ్మవారు వారణాసి నుండి కాశీ విశాలాక్షి స్వరూపమే ఇక్కడ ఉన్నటువంటి చౌడేశ్వరి మాత అన్నది మన శాస్త్రం చెబుతుంది. మరి కాశీ విశాలాక్షి అమ్మవారు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు కొలువు తీరారు అన్న సందేహం మీకు రావచ్చు. కానీ దీనికి ఒక పురాణ నేపథ్యమే ఉంది. ఈ ఆలయంలో అంటే ఈ ప్రాంతాన్ని 4000 సంవత్సరాల కిందట చరిత్ర ఇది. ఈ ప్రాంతాన్ని నందవరం అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారట. అగస్తుని ఘోర తపస్సు చేసి అగస్తుని అనుగ్రహం పొంది ఒక పాదలేపనంని వారు పొందారు. అంటే పాదలేపనం అంటే వారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళే అతి సులువైన మార్గం అన్నమాట. అలా గాలిలో ఎగిరిపోయే అవకాశం ఆ పాదలేపనం ద్వారా వచ్చింది. అలా వారు పాదలేపనంతో తన సతీ సమేతంగా కాశీకి బయలుదేరారట, వారణాసిలో. కానీ అక్కడ స్థల ప్రభావము మరే ఇతర కారణాలతో అతడు ఆ పాదలేపనం యొక్క మహిమని పోగొట్టుకున్నారు. మరి అక్కడ బ్రాహ్మణులకి, అక్కడ కొలువై ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో ఉన్న బ్రాహ్మణులకి తమ యొక్క సమస్యను విన్నవించుకున్నారు నందవరం రాజు. అక్కడి బ్రాహ్మణులు
మరి వారి యొక్క తపశ్శక్తితో వారి యొక్క యజ్ఞ యాగాదులతో మరి ఆ తపశ్శక్తిని అంటే ఆ పాదలేపనాన్ని నందవరం రాజుకు పునఃప్రసాదించారు. ఆ తర్వాత రాజువారు బ్రాహ్మణులకి మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ అవసరమైనా మీరు రండి, నా దగ్గరికి రండి, నేను తీరుస్తాను అని చెప్పారట. నందవరం మహారాజు అలా చెప్పి తన సతీ సమేతంగా ఈ ప్రాంతానికి విచ్చేశారు. కానీ ఒకనాటి కాలంలో కరువు రావడం, అక్కడ బ్రాహ్మణులకు కనీసము ఆకలి తీర్చుకునే విధంగా సదుపాయం లేకపోవడంతో ఆ అర్ధాకలితో మరి నందవరం రాజు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని వారు బ్రాహ్మణులంతా కలిసి ఇక్కడికి వచ్చి రాజుకు మొరపెట్టుకున్నారట. కానీ కాలమహిమ కదండి, కాలమహిమలో రాజుగారు కూడా బలయ్యారు. మరి ఆయన అసలు విషయాన్ని మర్చిపోయి మీరెవరో నాకు తెలియదు అని చెప్పేశారు. అప్పుడు బ్రాహ్మణులు వేదనతో మరలా కాశీకి తిరుగు ప్రయాణమయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారితో మొరపెట్టుకున్నారంట, విశాలాక్షి అమ్మవారితోటి. అమ్మ, ఆ రోజు నువ్వే సాక్ష్యంగా ఉన్నావు కదా, మరి ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది, మరి నువ్వే కనువిప్పు కలిగించాలి అని కోరుకున్నారట. అలాగే నేను కూడా మీతో వస్తాను, వెళ్ళాం పదండి అన్నారంట అమ్మవారు. అయితే ఒక కండిషను అన్నారట. ఏంటిది అంటే, మీరు ముందు వెళ్ళండి, నేను వెనక వస్తాను, కానీ మీరు ఎక్కడ వెనుగు తిరిగితే నేను అక్కడ శిలా విగ్రహం అయిపోతాను అన్నారట. అలాగే అని చెప్పారు. అందరూ బయలుదేరారు. భూగర్భ మార్గం ద్వారా కాశీ నుండి అంటే వారణాసి నుండి వస్తూ 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 దారిలో ఈ నందవరం ప్రాంతంలో అమ్మవారి కాలి గజ్జల సవ్వడి వినిపించటం లేదు అని సందేహంతో ఆ బ్రాహ్మణులు వెనుతిరిగారు. వెంటనే అమ్మవారు శిలా విగ్రహం అయ్యి ఇక్కడ చౌడేశ్వరి మాతగా కొలువు తీరారు. ఇది అమ్మవారు ఇక్కడ వెలిసినటువంటి, మనము చదువుకున్నటువంటి, మనం తెలుసుకున్నటువంటి వృత్తాంతం. మనం చూస్తూనే ఉన్నారు మీరు. ఇక్కడ అమ్మవారి ఆయుధం త్రిశూలం. ఇక్కడ అమ్మవారి ఆయుధాన్ని ముందుగా దర్శించుకొని అనంతరం అమ్మవారి పాదాలను దర్శించుకొని మనం లోపలికి వెడదాం. మన హైందవ సంస్కృతిలో, మన భారతదేశంలో నిర్మితమైనటువంటి ప్రతి ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అయితే మనం ప్రతి చోట సందర్శించిన ప్రతి ఆలయం చరిత్ర తెలుసుకోవడం అసాధ్యమే. కానీ ఇక్కడ నందవరం చౌడేశ్వరి మాత ఆలయంలో, అసలు చౌడేశ్వరి మాత ఆలయంలో అమ్మవారు కొలువు తీరినటువంటి నేపథ్యం ఏమిటి, మరి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నందరాజుల వంశ చరిత్ర ఏమిటి అన్న విషయాలను ఇక్కడ దేవస్థానం వారు చక్కగా బోర్డు రూపంలో మనకు ఆ చరిత్రను చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. అంటే ఈ నందవరం మహారాజు దత్తాత్రేయ స్వామి ఉపాసన వల్ల పాదలేపన మహిమని పొందారు అని మనం అనుకున్నాం కదా. మరి ఆ ఆలయ చరిత్ర యొక్క విశిష్టత కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ నందవరాన్ని పరిపాలించినటువంటి రాజుల వంశాన్ని కూడా, వంశ వృక్షాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నిజంగా ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయ చరిత్ర తెలుసుకుంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన మూర్తి అమ్మవారు కానీ, దైవం కానీ, దైవమూర్తి యొక్క భక్తి తత్వం మనలో పెరిగి నిజంగా జ్ఞానాన్ని కూడా పెంపొందించుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి బోర్డులను ఇక్కడ పెట్టి చరిత్రను బాగా వివరించారు. మరి దీని వెనుక భాగం నుండి ఒక గుహ మార్గం ఉందండి, అంటే భూగర్భ మార్గం. మనం ముందుగా అనుకున్నాం కదా, అమ్మవారు వారణాసి నుండి ఇక్కడకు భూగర్భ మార్గం ద్వారా విచ్చేశారు అని. మరి ఇప్పుడు ఆ మార్గంలోకి ప్రవేశించి అక్కడ కూడా మనం మార్గాన్ని చూసి తరిద్దాం రండి. కాశీ నుండి అమ్మవారు వచ్చినటువంటి గుహ మార్గంన 500 మంది బ్రాహ్మణులతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి గుహ మార్గంన అమ్మవారు నందవరం చేరుకోవడం జరిగింది. ఇక్కడ వెళ్ళేటటువంటి అంటే గుహలోకి వెళ్ళేటటువంటి భక్తులు తిరిగి రాకపోవడం వలన ఇక్కడ ఈ మార్గాన్ని అనేది మూసివేసి దానికి గుర్తుగా ఇక్కడ అమ్మవారి ప్రతిమను, పాదాలను ప్రతిష్ఠించి భక్తులకి దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది. అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించాం. మరి గర్భగుడిలో అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. అమ్మవారికి ఎడమ వైపున ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుణ్ణి దర్శించుకుందాం రండి. కాశీలో అమ్మవారు కాశీ నుంచి ఇక్కడికి విచ్చేసినట్టుగానే కాశీలో ఏ విధంగా అయితే కాలభైరవ స్వామి వారు క్షేత్రపాలకుడిగా ఉన్నారో అదే విధంగా ఈ ఆలయంలో కూడా కాలభైరవ స్వామి వారు క్షేత్రపాలకుడిగా ఇక్కడ వెలిసి ఉన్నారు. పూర్వం తేళ్ల భైరవుడు అనే పిలిచేటటువంటి తేళ్ల భైరవ స్వామి వారు ఉండేవారు. తేలుకాటికి ఇక్కడ దర్శించుకుంటే విరుగుడు అయ్యేది అని చెప్పేసి పూర్వం ఒక ప్రచారంలో ఉండేది. అదేవిధంగా ఈ ఆలయానికి
ఈ కాలభైరవ స్వామి యొక్క ఆలయానికి ఒక తలుపులు ఉండేవి. దానికి చిన్న అద్దం మాదిరి ఉండేది. దానికి పూర్వం మనం చూసినట్టయితే హంపీలో లాగా ఎలా అయితే గోపురం తలకిందులుగా ఉంటుందో అలా పూర్వం కనిపించేది అని చెప్పేసి ఇక్కడ చరిత్ర ప్రాచుర్యం కూడా ఉంది. అయితే అదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతానికి కాలభైరవ స్వామి వారు ఇక్కడ క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ దుర్గమ్మ. మరి దుర్గమ్మ మరో అంశమే ఈ చౌడేశ్వరి మాత. చౌడేశ్వరి మాతను దర్శిస్తూ ఉన్నారు. అమ్మవారు గర్భగుడిలో చాలా భయంకరంగా, అంటే వాస్తవంగా చూస్తే అమ్మవారు వారణాసి నుండి విచ్చేసి విశాలాక్షి అవతారమైనటువంటి అమ్మవారు ఇక్కడ చౌడేశ్వరి మాతగా కొలువు తీరిన సమయంలో చాలా భయంకరంగా, అతి భయంకరంగా అమ్మవారి రూపం దర్శనమిచ్చేదంట. అది చూసి భక్తులు విలవిలలాడిపోయేవారట. అందుకోసము అమ్మవారి భీకర స్వరూపాన్ని మరుగుపరిచి మరో విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని అదే రూపంతో కాస్త ప్రసన్న వదనంతో ఇక్కడ నెలకొల్పారు అప్పటి శాస్త్రకారులు, పండితులు. మరి ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాము చౌడేశ్వరి మాతను. అమ్మవారి చేతిలో, కుడి చేతిలో ఖడ్గము, ఎడమ చేతిలో కుంకుమ భరిణ ఉంటుంది. మీరు గమనిస్తూనే ఉంటారు కదా. ఖడ్గము వీరత్వానికి ప్రతీక, కుంకుమ సౌభాగ్యానికి ప్రతీక. మనలోని భీతిని, భయాన్ని, ఆందోళనలను తొలగించి మనకు ధైర్యం ఇచ్చి ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుంది ఈ చౌడేశ్వరి మాత అన్నది ప్రతిది. మరి అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి మహిమాన్వితమైనటువంటి కొలువు తీరినటువంటి అమ్మవారి యొక్క శక్తియుక్తులను, మహిమలను ఇక్కడ అర్చకులుగా ఉన్నటువంటి వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. ఆంధ్రదేశ స్థితే దేవి శ్రీచక్రే తమధిష్ఠితే నందవర పురే దేవి చౌడమాంబ నమోస్తుతే. శ్రీ చౌడేశ్వరి పరదేవతాయై నమః. నంద్యాల జిల్లా బనగానపల్ల మండలం నందవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారు ఎంతో మహిమాన్వితంగా, ఎంతో శక్తివంతురాలుగా, అదేవిధంగా కొలిచేవారికి కొంగు బంగారు దేవతగా ఇక్కడ కొలువై ఉన్నారు. కొలిచేవారందరి కోరికలు తీరుస్తూ అమ్మవారు ఎంతో గొప్పగా ఇక్కడ ప్రసిద్ధి చెంది ఉన్నారు. అదేవిధంగా ఆలయంలో ప్రతిరోజు కూడా భక్తులకి శ్రీచక్రార్చన జరిపించడం కోసం ఇక్కడ శ్రీచక్రాది విశేష పూజలు, కైంకర్యాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి ఆలయ స్థల పురాణం తీసుకుంటే, ఇక్కడ పూర్వము నందన చక్రవర్తి అని చెప్పి మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామిని ఉపాసిస్తూ ఉండేవారట. అయితే ఆయన ప్రతిరోజు ఉపాసన చేస్తూ ఆ స్వామి యొక్క ప్రసన్నం పొంది ఆ దత్తాత్రేయ స్వామిని మెప్పించారట. దానికి ఆ దత్తాత్రేయ స్వామి వారు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని చెప్పగా, ఆ నందన చక్రవర్తి గారికి ఎటువంటి కోరికలు లేని కారణంగా ఆయన ఎంతో ఆలోచన చేసి బాహ్యమైన కోరికలు ఏవి లేవు కనుక ఆయనకున్నటువంటి కోరిక అప్పట్లో కాశీ వెళ్ళి రావడము చాలా ఎంతో ప్రయాసతో కూడుకున్నది. కనుక ఆయన ప్రతిరోజు కూడా నేను కాశీకి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని రావాలి అని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా దానికి ఆ దత్తాత్రేయ స్వామి వారు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్రము కొంత సంఖ్య ఇచ్చి, ఆ మంత్ర జపం అయిన తర్వాత అది సిద్ధి పొందిన తర్వాత ఒక పాదుకలు కూడా ఇస్తారు. ఆ పాదుకలు ధరించి ఆ మంత్రాన్ని మనసులో జపించినట్టయితే వెంటనే కాశీలో ఉంటావు అని చెప్పి చెప్తారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తం కంటే ముందుగానే ఆ నందన చక్రవర్తి గారు కాశీకి చేరుకొని గంగలో స్నానం చేసి ఆ విశ్వేశ్వరుని, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని ప్రతిరోజు కూడా వస్తూ ఉండేవారు. అయితే ఆయన ప్రతిరోజు చీకట్లోనే వెళ్ళడం వల్ల మహారాణి అయినటువంటి సుదేష్ణాదేవి గారికి అనుమానం వచ్చి బహుశా ఏదో తప్పు చేస్తున్నారని అనుమానం వ్యక్తపరుస్తారు. దానికి ఆ నందన చక్రవర్తి గారు చెప్తారు, లేదు, నేను ఏ తప్పు చేయడం లేదు, ఒక మంచి కార్యం చేస్తున్నానని చెప్పి చెప్తారు. అయితే అది రాణిగారు నమ్మరు. దానికి మంచి కార్యం అయితే చెప్పచ్చు కదా అని చెప్పి బలవంత పెట్టగా ఆ నందన చక్రవర్తి గారు జరిగిన విషయమంతా కూడా చెప్తే, ఆయన యొక్క తపశ్శక్తి ఆవిడకి తెలియకపోవడం వల్ల నేను ప్రత్యక్షంగా చూపిస్తాను అని చెప్పి ఆ నందన చక్రవర్తి గారు ఆవిడ్ని కూడా తీసుకొని కాశీ పట్టణానికి బయలుదేరతారు.
అక్కడ కాశీపట్టణంలో ఇద్దరు కూడా గంగలో స్నానమాచరించి ఆ స్వామివారిని, ఆ విశాలాక్షి అమ్మవారిని ఇద్దరిని కూడా దర్శనం చేసుకుంటారు. తిరిగి ప్రయాణం అయితే అక్కడ పాదుకలు పనిచేయవు. ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పి వారి ఆలోచన అంతా కూడా వారు చేసి వారికి ఏమి దిక్కు తోచకపోగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వారిని అడుగుతారు. వారిని అడగగా వారు దివ్య దృష్టితో చూసి రాణిగారు నిరస్వలైనటువంటి విషయాన్ని గుర్తించి ఆ రాజుగారికి తెలియజేస్తారు. అప్పుడు ఆ రాజుగారు దానికి ఎటువంటి పరిష్కారమైన తెలపమని చెప్పి ఆ బ్రాహ్మణులను అడుగుతారు. లేనిచో నేను అక్కడ పట్టణంలో నేను నా నగరంలో చెప్పకుండా వచ్చాను కాబట్టి రాజ్య పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది, ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు, రాజుగారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది అని చెప్పగా వారు తపశ్శక్తి అంతా కూడా దానికి ధారపోసి ప్రాయశ్చిత్తాది హోమాలన్నీ కూడా గావించి అక్కడి నుంచి నందవరం చేరుకునే వరకు పనిచేసేలాగా చేసి పంపిస్తారు. దానికి రాజుగారు కృతజ్ఞతగా నందవరంలో కొంత భాగాన్ని, కొంత రాజ్యాన్ని వారికి రాసిస్తామని చెప్తారు. దానికి ఆ విప్రోత్తములు మాకు ఎటువంటి అవసరం ఇప్పుడు లేదు, మాకు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి అర్థిస్తామని చెప్తారు. సరే, అదే విధంగానే రాజుగారు ఇక్కడ నందవరానికి చేరుకొని కొంతకాలం గడిచిపోతుంది. అటు తర్వాత అక్కడ కాశీ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా కరువు వచ్చి వారందరికీ కూడా రాజుగారి ఆజ్ఞ గుర్తొచ్చి వారందరూ కూడా ఈ నందవరానికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకొని ఆ రాజుగారికి విషయం గుర్తు చేయగా వారంటారు, మీరు నాకు సహాయం చేసిండొచ్చు, నేను మీకు వాగ్దానం ఇచ్చిండొచ్చు, అయితే దానికి రాజపత్రం కానీ లేదా సాక్ష్యం కానీ ఏమన్నా ఉందా అని చెప్పి వారు అడగగా దానికి ఆ విప్రోత్తములందరూ కూడా మా దగ్గర ఎటువంటి సాక్ష్యము లేదు, మీరు ఆ రోజు తక్షణమే ఇచ్చాము కాబట్టి, తక్షణమే మీరు సహాయము ప్రకటించారు కాబట్టి మా దగ్గర ఎటువంటి రాజపత్రము కానీ ఎటువంటి ఇది కానీ లేదు అని చెప్పగా దానికి సరే మీకు ఏదన్నా సాక్ష్యం ఉంటే తీసుకొని రండి, అప్పుడు నేను చూస్తానని చెప్పగా వారు మాకు సాక్ష్యమే లేదు, మేము ప్రతినిత్యము కూడా ప్రత్యక్షంగా కొలిచేటటువంటి ఆ కొంగు బంగారు తల్లి చాముండికాదేవి, ఆ విశాలాక్షి అమ్మవారు చండీ పరదేవతనే సాక్ష్యము అని చెప్పగా అయితే ఆవిడ్నే వెళ్ళి పిలుచుకొని రండి అని చెప్పి ప్రార్థిస్తారు. వెంటనే ఆ రాజుగారు చెప్పిన దానికి వెంటనే ఆ బ్రాహ్మణులు అమ్మవారిని ప్రార్థించి ఆవిని ఒప్పుతుంది. ఇక్కడికి పిలుచుకొని వచ్చిన తర్వాత వారు గుహ మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఆవిడ అమ్మవారు వచ్చే వరకు కూడా ఎవరిని వెనక్కి తిరిగి చూడకూడదని చెప్తారు. అయితే ఒక బ్రాహ్మణుడికి అనుమానం వచ్చి తిరిగి వెనక్కి చూడగా అమ్మవారు జ్యోతిస్వరూపిణిగా ఉంటారు. అమ్మవారు చెప్పిన మాట ప్రకారం తిరిగి చూసినందువల్ల నేను ఇక్కడే నిల్చుంటాను అని చెప్పి ఇక్కడ ఉంటారు. ఇక్కడి నుంచి 1 మైలు దూరంలో రాజుగారి కోట ఉంది. అక్కడికి వెళ్ళి రాజుగారిని పిలుచుకొని రండి అని చెప్పి అమ్మవారు ఆజ్ఞాపించగా రాజుగారు చతురంగ బలాలతో కూడా ఆలయానికి చేరుకొని ఆ అమ్మవారిని స్వాగతిస్తారు. అయితే అమ్మవారు చెప్పిన వాగ్దానం ప్రకారం నేను ఇక్కడే ఉంటాను అని చెప్పగా నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు చెప్పిన దానికి నేనే సాక్ష్యము కాబట్టి చెప్పిన మాట ప్రకారం వారికి రాజ్యాన్ని ఇచ్చేయి అని చెప్తారు. దానికి రాజుగారు అమ్మవారిని ప్రార్థిస్తారు, అమ్మ నేను తప్పు చేశాను, నేను వారికి ఇచ్చిన మాట నాకు గుర్తుంది, అయితే నేను నిన్ను ఇక్కడికి రప్పించడం కోసమే ఈ విషయం అంతా కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతినిత్యము నేను కాశీకి రావడమే ప్రయాసతో కూడుకున్నదైతే అదే విధంగా భక్తులందరూ కూడా కాశీకి రావడము ఎంతో కష్టతరమైనది కాబట్టి నువ్వే ఇక్కడ ఉండి ఆ ఫలితాన్ని ఏదో మాకు ఇక్కడే అందచేయమ్మా అని చెప్పి అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ఇక్కడే వెలుస్తారు. అందుకుగాను అమ్మవారు సాక్ష్యం చెప్పడానికి వచ్చినందుకు ఇక్కడ అమ్మవారికి సాక్షి మాత, చాముండి అవతారమైనటువంటి అమ్మవారికి చౌడేశ్వరి దేవి అని చెప్పి ఇక్కడ పేరుగా ఉంది. అమ్మవారు స్వయంగా కాశీ విశాలాక్షి స్వరూపము, జ్యోతి స్వరూపిణిగా వచ్చినందుకు అమ్మవారికి ఇక్కడ జ్యోతి ఉత్సవాలు అనేటటువంటివి ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా తొగట వీర క్షత్రియులు మరియు దేవాంగులు మరియు నందవరానికి పిలుచుకొని వచ్చినటువంటి బ్రాహ్మణులను నందవరీక బ్రాహ్మణులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. వారందరికీ కూడా అమ్మవారే ప్రత్యక్షంగా ఇక్కడ కులదేవతగా వారి ఇంటి ఆడబిడ్డగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఆడబిడ్డకి ఎటువంటి ఇవైతే చేస్తామో మర్యాదలన్నీ కూడా మనము ఇక్కడ అమ్మవారికి ప్రతినిత్యము కూడా ఒడిబియ్యము మొదలగు ఇంటి ఆడపడుచుకి చేసేటటువంటి సంప్రదాయాలన్నీ కూడా ఇక్కడ వారి ఇళ్ళ నుంచి తీసుకొని వచ్చి పెళ్లికి కానీ పేరంటానికి కానీ మొట్టమొదటగా వచ్చి అమ్మవారినే పిలిచి అమ్మవారిని కొలిచి వారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే వారి ఇంట్లో ఎటువంటి కార్యక్రమాన్నైనా మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఇక్కడ జ్యోతి స్వరూపిణిగా వచ్చినందుకు అమ్మవారికి ఉగాది నుండి
వారం రోజుల పాటు అమ్మవారికి ఇక్కడ జ్యోతి ఉత్సవాలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ జ్యోతి ఉత్సవాల్లో అనగా ఉగాది నుంచి 4వ రోజు రాత్రి అమ్మవారికి విశేషంగా శాక్తేయంగా అమ్మవారికి విశేషించి దిష్టి చుక్క అని చెప్పేసి పెట్టడం వంటి విశేష కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి జ్యోతి ఉత్సవం అనేది ఆ గ్రామంలో గల చెనకేస్వామి ఆలయం వద్ద నుంచి ప్రారంభమయ్యి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారు ఆషాఢ బహుళ అమావాస్య ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారి జయంతి కాబట్టి అమ్మవారి ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆ రోజు అమ్మవారి జయంతి ఉత్సవం ఇక్కడ ఘనంగా నిర్వహించడం, మరియు దసరా 9 రోజులు లేదా 10 రోజులు ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి నుంచి కూడా 41 రోజు పాటు ఇక్కడ అమ్మవారి చౌడేశ్వరి దీక్ష భక్తులందరూ కూడా మాలధారణ చేసి ఇక్కడ అమ్మవారి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలవడం జరుగుతుంది. 41వ రోజు తర్వాత 3 రోజుల పాటు ఇక్కడ చండీ యాగం అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నవచండీ పాఠాత్మక చండీ యాగం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి మహావిద్వాంసులైన బ్రాహ్మణులచే ఇక్కడ నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. అదేవిధంగా ఆషాఢ మాసం పౌర్ణమి అయిపోయిన మొట్టమొదటి శుక్రవారము ఇక్కడ అమ్మవారికి ఆడపడుచులందరికీ కూడా ఇచ్చేటటువంటి చీరాసార ఇవ్వడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అమ్మవారి ఇక్కడ కొలిచేవారికి కొంగు బంగారంగా కొలిచే వారందరికీ కూడా కోరిక తీర్చేటటువంటి అమ్మవారు ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచి చాలా మందికి నిదర్శనంగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమనగా ఇక్కడ అమ్మవారు ఈ చౌడేశ్వరి అమ్మవారే మన తాళ్లపాక అన్నమాచార్యుల వారికి మరియు తరిగొండ వెంగమాంబ గారికి కులదేవతగా వెలసిల్లి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఎంతో గొప్పగా ఎంతో గంభీరంగా సుమారు 7 నుంచి 8 అడుగుల పొడవుతో చతుర్భుజాలతో అమ్మవారు త్రిశూలము, డమరుకము, ఖడ్గము, తర్వాత పానపాత్ర అనేటటువంటి 4 ఆయుధాలు ధరించి సింహవాహినిగా ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా భయభ్రాంతులు తొలగడానికి వారి యొక్క కోరికలు తీర్చడానికి అమ్మవారు వీరత్వానికి గుర్తుగా వీర మీసాలను కోరలను ధరించి ఉన్నారు. ఎంతో మంది రాక్షసులను సంహారం చేయడం వల్ల అమ్మవారికి వీరనారి సాక్షిమాత శ్రీ చౌడేశ్వరి దేవి చౌడేశ్వరి దేవి అని చెప్పి ఇక్కడ పేరు. అమ్మవారు ఎంతో గొప్పగా ఉన్నారు కాబట్టి అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందగలరు. శ్రీమాత్రే నమః. శ్రీ చౌడేశ్వరి దేవి నమః. అమ్మవారి దేవస్థానం గర్భాలయమందు మహాగణపతి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అమ్మవారు బంగారు పాదములు, అమ్మవారు మూల విరాటు కలరు.